హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి కోరి తెచ్చుకున్న కొరివిలా తయారైంది కూటమి సర్కారు పరిస్థితి. అదేదో సామెత చెప్తారు కదా, ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తనండి అన్నట్టు. ఇప్పుడు పెన్షన్ల కోసం, స్కూల్ ఫీజుల కోసం ఇట్లా ధర్నాలు, దీక్షలు, టెస్టులు, క్యూ లైన్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. వాస్తవానికి ఈ కూటమి పెద్దలందరూ కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిర్రు, తాము అధికారంలోకి వస్తే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కంటే మించిన సంక్షేమాన్ని అందిస్తాం, అంతకు మించిన అభివృద్ధిని చూపిస్తాం అని చెప్పే కదా అధికారంలోకి వచ్చింది. ఆ మాటలు వినే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి కనీసం పలావు అని పెడితే వీళ్ళు బిర్యానీ పెడతామన్న రేంజ్లో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. వాటన్నిటికీ ఆశపడి జనం ఓట్లు ఇస్తే ఇదిగో ఇప్పుడు ఇట్లా రోడ్లకి ధర్నాలు చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి దివ్యాంగులు పెన్షన్ల కోసం, ఆ సర్టిఫికేట్ల కోసం తిరగాల్సి వస్తుందన్నమాట. దీని గురించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ పింఛన్ల గురించి. పింఛన్లు తొలగించేందుకే ఈ పరీక్షలు. ఈ ప్రభుత్వానికి ఏ రోగం వచ్చిందో మమ్మల్ని ఇలా వేధిస్తోంది, మీ కర్మ కాలింది మీకు మా గతే పడుతుంది. వెరిఫికేషన్ శిబిరాల్లో దివ్యాంగుల శాపనార్థాలు. 20 ఏళ్ల నుంచి పింఛన్లు తీసుకుంటున్నాం, ఎప్పుడూ లేదు, ఇదేం కర్మ మరి, కంటి చూపు కనిపించడం లేదంటే మళ్ళీ పరీక్షలు అంటున్నారు. పింఛన్ తొలగించేందుకే ఈ పరీక్షలు. ఈ ప్రభుత్వానికి ఏ రోగం వచ్చిందో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎన్ని డబ్బులు దొబ్బినా పర్వాలేదు, వికలాంగుల మీద పడి ఏడుస్తున్నారు ఏంటో, మీ కర్మగాలింది మీకు కూడా ఈ గదే పడుతుంది అంటూ దివ్యాంగులు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమం సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మొదలైంది. ముందుగా పట్టణ పరిధిలోని దివ్యాంగులను వెరిఫికేషన్ శిబిరానికి రావాల్సిందిగా వార్డు సెక్రటరీలు నోటీసులు ఇచ్చారు. మొదటి దఫాలో కంటి చెవికి సంబంధించిన పరీక్షలు ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరానికి దివ్యాంగులు తమ సహాయకులను తీసుకొని హాజరయ్యారు. ఇబ్బందులు పడ్డ దివ్యాంగులు, ముఖ్యంగా కంటి చూపు లేని దివ్యాంగులు వెతలు వర్ణనాతీతం. వీరు అటు ఇటు తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు తమ చంటి బిడ్డలను చంకనేసుకుని సహాయకులతో వచ్చి నరకయాతన అనుభవించారు. నిన్ననే నోటీస్ ఇచ్చి ఈరోజు నిర్ధారణ శిబిరానికి రావాలంటూ హడావిడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. పెన్షన్ మొత్తాన్ని పెంచడం ఎందుకు, ఇప్పుడు తొలగించేందుకు కుట్రలు పన్నడం ఏంటి అంటూ రుసరుసలాడారు. పింఛన్దారులో ఎవరు సక్రమమో ఎవరు అక్రమమో తెలుసుకునేందుకు మొత్తం అందరినీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక శిబిరానికి వచ్చిన దివ్యాంగులకు నీళ్ల ప్యాకెట్లు తప్ప ఏమీ ఇవ్వకపోవడంతో పాటు సర్వర్ పనిచేయకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. సో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నప్పుడు 66 లక్షలకు పైగా పెన్షన్లు, వితంతు మహిళలు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఇక ఒంటరి మహిళలు, ఇట్లా రకరకాల సెక్షన్ల వారీగా ఎక్కడ ఏ లోటు పాటు లేకుండా ఇస్తూ పోయింది. అది 3000 పెన్షను ఎట్లా చేసిరో కూడా తెలుసు. తర్వాత ఈ కూటమి సర్కారు వచ్చిన తర్వాత దాన్ని ఎంత 4000కి చేస్తాం, మొదటి నెల నుంచే అమలు చేస్తాం. తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తరుణంలో 3 నెలలది కలిపి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 7000 చొప్పున ఇస్తాం, దివ్యాంగులకు 6000 చొప్పున పెంచుతామని చెప్పే కదా చెప్పింది. మరి ఇప్పుడు ఉన్నవాటిని సెటరేట్ చేయడం ఒక పద్ధతి, ఇట్లా ఆసుపత్రుల చుట్టూ తిప్పి చేయించాల్సిన దిక్కుమాల అవసరం ఎందుకు వచ్చింది? ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉండే, విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ ఉండే, మొత్తం ఊళ్ళల్లోనే అయిపోయాయి. ఇంటింటికి తిరిగి వీళ్ళ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని టెస్టులు చేయించి చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా అమలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇప్పుడేమో జిల్లా ఆసుపత్రులకు, అంటే దగ్గరలోని మండలాసుపత్రులకు వాటికి వెళ్ళి అంటే తమ అంధత్వాన్ని, తమ చెవిటితనాన్ని నిరూపించుకునే సర్టిఫికేట్లు తీసుకుంటే తప్ప ఇప్పుడు పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదు. ఆఖరికి ఎట్లా తయారైందంటే వీళ్ళు, అంటే కూటమి నేతలు, ఇక మాకొద్దు మహాప్రభు మీ సంక్షేమం అనేదాకా తీసుకొచ్చేటట్టుంది పరిస్థితి. ఏం కర్మ అసలు, అంతెత్తున పాట పాడడం ఎందుకు, అంతెత్తున సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి గాలి కబుర్లు చెప్పడం ఎందుకు, ఇట్లా జనాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? కలిపిన ఊరూరులో జన సైనికులు ఉంటారు, తర్వాత టీడీపీ కార్యకర్తలు ఉంటారు, వాళ్లకు పురమాయించినా కూడా అసలు ఎవరిది అవును ఎవరిది కాదన్న విషయం వాళ్ళు అంటే చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. అవసరమైతే వాళ్ళన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇస్తారు కదా. దానికి ఇట్లా చంటి బిడ్డలు వేసుకొని అందులో వీళ్ళందరూ రావాలా? ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగానే వీళ్ళు మాట్లాడుతున్నట్టే వీళ్ళ ఉసురు దాకి పోతారు. మీరు 124 సీట్లు ఇచ్చింది దీనికోసం కాదు కదా. సో ఇట్లా తయారైందన్నమాట. సంక్షేమానికి గాలికి వదిలేసి సూపర్ 6 లేదు, వంకాయ ఏది లేదు, కానీ కాకరకాయ ముచ్చట్లు చెప్పి అసెంబ్లీ సాక్షిగా అబోధాలు చెప్పి బడ్జెట్ పెరిగిపోయింది, రాష్ట్రం అప్పుల కుప్పైంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తొక్కలో రీజన్స్ అని చెప్పలేదే. 3 లక్షల కోట్లు డైరెక్ట్గా జనం ఖాతాలో వేశాడు. పెద్దగా మళ్ళీ అంటే మీ హయాంతో పోలిస్తే
చంద్రబాబు గారి హయాంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కూడా చాలా తక్కువే. కేంద్ర నివేదికలు ఆఖరికి పార్లమెంట్ సాక్షిగా రిలీజ్ అయిన నివేదికలే ఉన్నాయి కదా. అంటే ఏం లేదు, మనకు పాలన చేత కాదు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, అట్టర్ ఫ్లాప్ ఇదంతా తెలిసిపోతా ఉంది. ఇక దీన్ని కప్పిపుచ్చేందుకు, కొంత కాలయాపన చేసేందుకు ఈ కథలన్నీ. మరోవైపు అమరావతి కథలు, తర్వాత ఆంధ్రాకు జలహారతి పేరుతో అదొక దిక్కుమాల ప్రాజెక్ట్ ఏదో నెత్తిన పెట్టుకున్నారు. వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా, అందుకే వీళ్ళకు కోతలు విధిస్తూ వస్తున్నారు అన్నమాట. సో అనుభవించడం మినహాయిస్తే ఈ 5 ఏళ్ళు చేయగలిగింది కూడా ఏం లేదు.